బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేవంత్ సర్కార్ అలర్ట్ అయింది. అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్తో భక్తులకు ప్రమాదం కలగకుండా చూడాలన్నారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలుంటే అక్కడ రాకపోకలు నిషేధించాలన్నారు సీఎం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేవంత్ సర్కార్ అలర్ట్ అయ్యింది. అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్తో భక్తులకు ప్రమాదం జరగకుండా చూడాలన్నారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ ప్రాంతాలకు ఏ ప్రాంతాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ఇంకా ఏం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి? రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు మరో 2 రోజుల పాటు కూడా ఉండే అవకాశం కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయన తన నివాసంలో ఉదయం సమీక్ష కూడా నిర్వహించారు. ముఖ్యంగా పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించాలి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా సీఎం అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా వినాయక మండపాల సమీపంలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ట్రాన్స్పోర్ట్ సిబ్బందిని ఆదేశించారు. ఎందుకంటే ఇటీవలే రామంతపూర్ లో 6 విద్యుత్ ఘాతం చనిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా అధికారులు అలర్ట్ గా ఉండాలని కూడా చెప్పారు. మరోవైపు హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ శాఖ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కూడా చెప్పారు. ముఖ్యంగా నదులు, వాగులపై ఉన్నటువంటి లోతట్టు కాజ్వేలు, కలవతులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలను వెంటనే నిషేధించాలని కూడా అదే పోలీసులను కూడా ఆయన ఆదేశించారు. అదేవిధంగా చెరువులు, కుంటలకు గండిపడి ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పారు. మరోవైపు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరో 2 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మెదక్ తో పాటు హైదరాబాద్, నల్గొండ, అదేవిధంగా భూపాలపల్లి, ములుగు, మహబూబాద్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల చెరువులకు గన్లు పడ్డాయి, మరియు రోడ్లను కూడా కొట్టుకపోయి కొంతమంది కామారెడ్డి జిల్లాలో కూడా వాగుల ప్రవాహంలో చిక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకున్నారని కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగవద్దు, ఎక్కడ జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే అటు సీఎస్ కూడా ఒకవైపు రాష్ట్రంలో వర్షాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం అధికారులను కూడా అలర్ట్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే మొత్తం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అధికారులను అలర్ట్ చేశారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.